యనమదల కాశీ విశ్వనాథ్ తూర్పుగోదావరి జిల్లా పవిత్ర గోదావరి తీరాన ఉన్న పురుషోత్తపట్నం అనే గ్రామంలో శ్రీ యనమదల భూగోపాలరావు మంగమణి దంపతులకు జన్మించి ఆ ఊరి ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకు చదివి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పోలవరంలో చదివారు. సరిగ్గా అదే సమయంలో నిర్మాత శ్రీ కానూరి రంజిత్ కుమార్ గారు బాలచందర్ గారి దర్శకత్వంలో తొలికోడి కూసింది అనే సినిమాను పురుషోత్తపట్నం పరిసరాల్లో తీయడం జరిగింది. ఆ షూటింగ్ చూసి నేను కూడా బాలచందర్ గారిలా దర్శకుడవ్వాలి అనే ఆలోచన మదిలోకొచ్చి ఇంటర్ కంటే డిగ్రీ ఉంటే బావుంటుందని రాజమండ్రి వీటీ కాలేజీలో బీకాం డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మేనమామల ఉత్సాహంతో కజిన్ అయిన స్వర్గీయ శ్రీ గద్దే రత్నాజీరావు గారి ప్రోత్సాహంతో మద్రాసు వెళ్లి శ్రీ రంజిత్ గారిని బాలచందర్ గారిని కలవడం జరిగింది. శ్రీమతి విజయ నిర్మల గారి దర్శకత్వంలో రంజిత్ గారు నిర్మాతగా లంకబిందలు అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఎన్నో సినిమాలకు అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్గా పనిచేసి అందరి మన్ననలు పొంది పరుచూరి బ్రదర్స్ ప్రోత్సాహంతో సురేష్ ప్రొడక్షన్లో చేరారు. స్వర్గీయ రామానాయుడు గారి ఆశీస్సులతో సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రేమించుకుందాంరా, గణేష్, కలిసుందాంరా సినిమాలకు కో డైరెక్టర్గా పనిచేసి నువ్వు లేక నేను లేను సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందారు. అహర్నిశలు కష్టపడి మొదటి సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత 2వ సినిమా రామోజీరావు నిర్మాతగా తొలిచూపులోనే అనే సినిమాను పూర్తి చేశారు. తొలి సినిమాలోనే కథతో పాటు ఏదో ఏదో అయిపోతుంది అనే పాటను వ్రాసి రచయితగా ప్రూవ్ చేసుకున్నారు. మూడవ సినిమా కోసం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్క్రిప్ట్ పూజ చేస్తుండగా తాను ఒకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు భగవంతుడే రవిబాబు రూపంలో నా సినిమాలో ఒక వేషం ఉంది, అది నువ్వే చెయ్యాలి అని అడగడం జరిగింది. కాశీ విశ్వనాథ్ అనగానే నాకు కాశీ విశ్వనాథ్ అనే యాక్టర్ గుర్తురాడు. నాకు నా చిన్నప్పటి నుంచి తెలిసిన కాశీ విశ్వనాథ్ అనే ఫ్రెండ్ గుర్తొస్తుంది. నేను సినిమాల్లోకి రాకముందు నుంచి కాశీ నాకు బాగా పరిచయం. ఒక మెత్తటి సాఫ్ట్ మంచి మనిషిగా గుర్తు. ఒకరోజు నచ్చవులే సినిమా మొదలు పెడుతుంటే అందరూ కొత్త వాళ్ళతో సినిమా తీయాలనుకున్నాము. ఒక మంచి ఫాదర్ కావాలి, ఇండస్ట్రీలో ఉన్న స్టాండర్డ్ ఫాదర్స్ కాకుండా ఒక ఫేస్ సాఫ్ట్గా ఉండాలి, ఫేస్లో పెయిన్ కనపడాలి, అట్ ద సేమ్ టైం ఫేస్ చూస్తే చాలా మంచివాడు అనిపించాలి. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఆర్టిస్టులు కానీ మనుషులు ఎవరు ఉన్నారని ఆలోచిస్తే ఫస్ట్ కాశీ వచ్చాడు. కాశీ ఎప్పుడైతే మా ఇంటికి వచ్చాడో వెంటనే ఫోన్ చేసి కాశీ ఎక్కడున్నావు అని అడిగింది. అన్నవరంలో ఉన్నాను రవి, ఏంటన్నారు. లేదు కాశీ, నాకు సినిమాలో క్యారెక్టర్ వచ్చింది, చాలా మంచి వేషం, నువ్వైతే బాగుంటున్నాను. సరే నేను వచ్చి మాట్లాడతాను. వచ్చాడు. ఇది కాశీ వేషం, నేను నీ లైఫ్ చేంజ్ అయిపోతుందనో లేకపోతే నీకు పెద్ద బ్రేక్ వస్తుందనో చెప్పట్లేదు, నీ లైఫ్లోనే బెస్ట్ వేషం అవుతుంది, నన్ను ఒకసారి ఆలోచించి చెప్పంటే మా ఇంట్లో వాళ్ళతో అడిగి చెప్తాను. ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఫ్యామిలీ ఏం డిస్కస్ చేసుకున్నారో తెలియదు. వెంటనే ఫోన్ చేసి మళ్ళీ నాకు, రవి మా ఇంట్లో వాళ్ళు వేషాలు వేయద్దంటున్నారు రవి, వద్దు రవి అన్నాడు. సరే ఇప్పుడు నేను అతను మైండ్లో ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఇంకా వేరే ఎవరిని అనుకున్న వేషానికి సెట్ అవ్వట్లేదు అన్నట్లుగా. సో మళ్ళీ నేను అతని దగ్గరికి వెళ్ళి, లేదు కాశీ నువ్వు వేయి కాశీ వేషం, మీ ఇంట్లో వాళ్ళతో కావాలంటే నేను మాట్లాడాలంటే నువ్వు వద్దులే నేనే మాట్లాడతానని చెప్పేసి తను మాట్లాడి మొత్తం కన్విన్స్ అయ్యి వేషం వేశాడు. ఇక ఆ వేషం వేసిన తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం, అతనికి బాగా పేరు రావడం, ఇవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. కాశీలో ఉన్న బెస్ట్ లక్షణం ఏంటంటే అతనిలో మనిషిగా ఉన్న డిసిప్లిన్, ఆ ఫ్రెండ్లీ నేచర్, హార్డ్ వర్క్ చేయాలనే ఒక తాపత్రయం. అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నుంచి వచ్చాడు కానీ యాక్టింగ్కి కొత్త. సో ఆ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉండటం వల్ల సడన్గా చూస్తే మొన్న ఈ మధ్యన ఫోన్ చేసి, రవి నచ్చలేకి ఇప్పటికీ 100 సినిమాలు అయిపోయినాయి. నేను షాక్ అయ్యాను.
ఏంటి కాసి 5-6 ఏళ్లలో 100 సినిమాలు చేసేవాడిని. అవును రవి, 100 సినిమాలు అయిపోయినాయి. అది ఎప్పుడు చెప్పాడు నాకు, నా సినిమా షూటింగ్కి నేను ఇప్పుడు అదుగో నేను సినిమా తీస్తున్నాను, దాంట్లో వేషం వేయడానికి వచ్చినప్పుడు 100 సినిమాలు అయిపోయినాయి చెప్పాడు. అంటే ఇప్పుడు అదుగో నా 101 సినిమా కాసి. అయితే సూపర్ కాసి, నీ ఫస్ట్ సినిమా నాతో చేసావు, నీ 101వ సినిమా కూడా నాతో చేస్తున్నావు, ఇట్స్ ఫ్యాంటాస్టిక్, కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. బట్ కాశీ 101 కాదు, నా అనుమానం అతని కెరీర్ అయిపోయే లోపల ఒక 1000 సినిమాలన్నా చేస్తాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అతనికి బేసిక్గా అతని లుక్స్ ఉన్న ఆర్టిస్ట్ కానీ, అతనిలాగా న్యాచురల్గా ఉండే ఆర్టిస్టులు కానీ మన తెలుగు ఇండస్ట్రీలో తక్కువ. సో ఎలాంటి క్యారెక్టర్కైనా, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ఎలాంటి క్యారెక్టర్కైనా అతను బాగా సెట్ అవుతాడు. ఎనీవే కాశీ, చాలామంది అంటారు నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని. నీ బ్రైట్ ఫ్యూచర్ ఎప్పుడో 6-7 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయింది. నేను అనుకుంటూ ఇంకొక విశ్వనాథ్ గారి గురించి చిత్ర పరిశ్రమలోని పలువురి ప్రముఖుల స్పందన. ముక్కోటి ఏకాదశి రోజున మా మిత్రుడు కాశీ విశ్వనాథ్ గారి 100 చిత్రాల ఉత్సవం జరుగుతున్న సందర్భంగా అందులో పాల్గొంటున్నటువంటి అతిథులకు, విచ్చేసిన మీ అందరికీ, ఆర్గనైజ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఒక పల్లెటూరులో పుట్టిన ఒక వ్యక్తి, కాశీ విశ్వనాథ్ అనే ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీ మీద ఆకర్షితుడై సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఒక మంచి డైరెక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో మద్రాసు నగరానికి వచ్చి ఆ రోజున విజయ నిర్మల్ గారి దగ్గర, కృష్ణ గారి దగ్గర వాళ్ళ కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్గా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా కొన్ని చిత్రాలకి దర్శకత్వం వహించి నచ్చావులే అనే సినిమాలో మొట్టమొదటిసారిగా ఒక నటుడుగా అందులో ఒక మంచి పాత్రలో ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు. ఎందుకంటే నటుడు అవ్వాలి అంటే టాలెంట్తో పాటు మంచి పర్సనాలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. కాశీ విశ్వనాథ్ గారికి టాలెంట్ ఉంది, మంచి పర్సనాలిటీగా ఉంది. ఒక నటుడుగా ఆ సినిమాలో నటించడం, ఆ సినిమా విజయవంతం అవటం, ఆ సినిమాలో ఆయనకి మంచి పేరు రావడంతో ఇండస్ట్రీ అంతా కూడా అయ్యో ఇతను మనందరికీ తెలిసిన వ్యక్తి, నాళ్ళు మన మధ్యలో ఉండి మనం గుర్తించలేకపోయామే అని అనుకొని ఇక అప్పటి నుంచి సినిమాల్లో రెగ్యులర్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు. ప్రతి నటుడికి కూడా తన 100వ సినిమా అనేది చాలా గుర్తుగా పెట్టుకుంటారు. ఆ 100వ సినిమాని జీవితాంతం మర్చిపోలేము. నేను నటుడిగా ఉన్నప్పుడు కూడా నా 100వ సినిమా ఆ రోజుల్లో వారాల అబ్బాయి అవటం, అది ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి కాశీ గారికి జరుగుతున్న ఈ ఫంక్షన్లో నేను పాల్గొలేకపోవడం అనేది మాత్రం నా దురదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాను, జ్యోతి దర్శనానికి వెళ్తాం మేము ప్రతి సంవత్సరం కూడా. దాని మూలంగా నేను మిస్ అయిపోతున్నాను. నాకు చాలా మంచి స్నేహితుడు కాశీ విశ్వనాథ్ గారు. ముఖ్యంగా నేను సినిమా ఇండస్ట్రీలో ఆయనతో నాకు ఉన్న పరిచయమే కాకుండా నేను ఎలక్షన్లో నిలబడినప్పుడు 2 సార్లు కూడా నేను అడగకుండా ఆయనంతటికి ఆయన వచ్చి మీరు మా కాన్స్టిట్యున్సీ మీరు పోటీ చేస్తున్నారు, ఇది నా బాధ్యత అని చెప్పి 2 ఎలక్షన్స్ కూడా ఆయన అక్కడ ఉండి అన్ని రోజులు కూడా ఉండి ఎలక్షన్ చేసి నా విజయంలో ఆయన పాల్గొనడం ఉంది. కాశీ విశ్వనాథ్ గారు కో డైరెక్టర్గా ఉన్నప్పుడు జైలర్ గారు అబ్బాయి సినిమాలో కలిసి పనిచేయటం అనేది అదే ఫస్ట్ టైం. ఆ తర్వాత అలా ఇలా అనే ఒక సినిమాలో మళ్ళీ కలిసి నటించాం. తర్వాత దిల్ రాజు గారిది బాగా సక్సెస్ అయిన సూపర్ హిట్ అయినటువంటి మిస్టర్ పర్ఫెక్ట్లో కూడా, అంటే మేము ఇద్దరు 2 క్యారెక్టర్లు ఎక్కడ కలుసుకోగాని ఆ సినిమాలో ఇద్దరం కూడా ఉన్నాం. ఆ సినిమాలో ఇద్దరికీ కూడా మంచి పేరు వచ్చింది, మా ఇద్దరికీ కూడా. అలా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలు ఆయనతో కూడా కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలో కాశీ విశ్వనాథ్ పేరు చెప్పగానే నాకు మొట్టమొదట కనిపించేది కళ్ళ ముందు దర్శకుడిగా. నువ్వు లేక నేను లేను సినిమాతో, మొదటి సినిమాతోనే కీర్తి ప్రతిష్ట సంపాదించి ఒక హిట్ సినిమా దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు. అతను అప్పుడప్పుడు మేము కూర్చుని స్టోరీ డిస్కషన్స్ ఏమైనా ఉంటే దానిలో డిస్కస్ చేసేవాడు. అంటే కథల మీద కూడా అతనికి చాలా మంచి పట్టు ఉంది. ఒకరోజు సడన్గా గురుగారు నేను యాక్ట్ చేస్తున్నాను అన్నాడు. జనరల్గా డైరెక్టర్లు అందరూ అప్పుడప్పుడు ఒక సినిమాలో యాక్ట్ చేస్తుంటారు, అది సహజం. నేను అలాగే అనుకున్నాను. నచ్చావులే సినిమాలో
మొట్టమొదట నటించాడు, రవి దర్శకత్వంలో అనుకుంటాను. అయితే తర్వాత చూస్తే వరుసగా కాశీ విశ్వనాథ్ నటిస్తున్న సినిమాలు కనిపించాయి. ఒక క్యారెక్టర్ క్లిక్ అయ్యేసరికి అతన్ని నటుడుగా డైరెక్టర్స్ ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. రాను రాను దర్శకుడు కాశీ విశ్వనాథ్ అనే పేరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాశీ విశ్వనాథ్గా మారిపోయింది. అలా మేము అనుకుంటూ ఉండగానే 100 పిక్చర్స్ పూర్తయిపోయాయి. అంటే 100 చిత్రాలు అతి తక్కువ సమయంలో ఒక దర్శకుడు ఆర్టిస్ట్గా మారి పూర్తి చేయడం అనేది నా కళ్ళ ముందు ఒక చిన్న కలలా అనిపిస్తుంది. దానికి కారణం ఒకటే, డైరెక్టర్గా ఎంత సిన్సియర్గా ఉండేవాడు, నటుడిగా కూడా తను డైరెక్టర్ అడిగిన టైంకి రావడం, డైరెక్టర్ ఏం చెప్పాడో అది చేయడం, నేను డైరెక్టర్ని కదా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ని కదా అని ఆ డైరెక్టర్ దగ్గర అతని స్క్రిప్ట్లో కానీ షార్ట్లో కానీ వేలు పెట్టకుండా ఉండడం అతనికి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఏ డైరెక్టర్ తను పాత్రని ఏం కన్సీవ్ చేశాడో అది అతని దగ్గర నుంచి అడిగి ఒక స్టూడెంట్ లాగా చేసుకుంటూ వచ్చాడు. అందుకే 100 సినిమాల్లోనూ చాలా పాత్రలు మంచి పాత్రలుగా మిగిలిపోయాయి. నా సినిమాల్లో కూడా 2 సినిమాల్లో నటించాడు కానీ అతనికి అంత తృప్తికరమైన పాత్ర నేను ఇచ్చాను నేను అనుకోవట్లేదు. కానీ భవిష్యత్తులో ఇస్తాను. ఇది 100 చిత్రాలు నా దృష్టిలో అతనికి జస్ట్